వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి పులుకూరి ఇమ్మానియల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది? దైవనామానికి మహిమ కలుగును గాక. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దినదినం అనుదినం దేవాది దేవునితో సహవాసం చేయటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం కొరకై దేవుని స్తుతించుట, ఆరాధించుట, మహిమపరచుట మనకు మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగములో నుండి 2 వాక్య భాగాలను మనము చదువుకుందాం. మొదటిది జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. 10వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. జకరియా 11, 12వ వచనము. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా. ఆమెన్. మా మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. దేవునికి స్తోత్రం. దయాళుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావలసిన నెమ్మదిని, శ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి మేము చక్కగా పడుకోవటానికి, నిద్రించటానికి మీరు ఇచ్చిన సహాయం కొరకై, సహకారం కొరకై స్తోత్రం. తండ్రి, మేము పడుకున్నా మా గుండెను ఆపు చేయకుండా మీరు మేలు కొలిపి, మీరు మేలు పొంది మాకు మీరు మేలు పొందిన విధానం కొరకై స్తోత్రం. మీ విడలమైన మమ్మను ప్రభా దినదినం అనుదినం బ్రతికిస్తూ, పోషిస్తూ, కాపాడుతున్న విధానం కొరకై స్తోత్రం. ఈ శుభదినములో కూడా ఈ లెంట్ డేస్లో 32వ రోజులో మమ్మల్ని నీ సన్నిధికి తీసుకుని వచ్చి నీ పాటలు పాడటానికి, ప్రార్థించటానికి, బైబిల్ చదవటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన మంచి తరుణము కొరకై, అవకాశం కొరకై స్తోత్రం. సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది. మృతులు నిన్ను స్తుతించలేరు. సజీవులమైన మేము, సజీవుడైన నిన్ను ఈ ప్రాతకాలపు వేళలో మహిమపరుస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేస్తూ ఉండకై ఘనపరుస్తూ ఉన్నాం. తండ్రి, ఉదయకాలపు ఈ డివేషన్లో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రభా, మీట్లో ఉన్న ప్రతి వారిని మీరు వాడుకున్నారు. అందును బట్టి స్తోత్రం. సహాయం చేయండి. కొద్ది నిమిషాలు కూడాను అయుగుడను మీ మాటలు వివరిస్తూ ఉండగా జ్ఞానాన్ని, వివేకాన్ని మీరు దయచేయండి. మీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మా ముందు మేము గ్రహించుకునే భాగ్యాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేస్తూ ఉండకై గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మరోసారి చారవచనం మీ అందరికీ ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి 2 వాక్య భాగాలను మనం చదువుకున్నాం. మొదటిది జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. అలాగే మత్తయి సువార్త
10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నా. యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనాలు, వాటి నెరవేర్పును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు రావటం, భూమి మీదకి రావటం, అది అనుకోకుండా జరిగింది కాదు, హఠాత్తుగా వచ్చినటువంటి వాడు కూడా కాదు. ఆయన రాక అకస్మాత్తుగా వచ్చింది కూడా కాదు. అనుకోకుండా రాలేదు, అకస్మాత్తుగా రాలేదు. ఆయన రాకడ గురించి, ఆయన భూమి మీద పుట్టేట విధానం గురించి, భూమి మీదకి రావటం గురించి ఆనాటి ప్రవక్తలు ఎంతోమంది ముందుగానే ప్రవచించారు, తెలియజేశారు. వారు భక్తులు, వారు ప్రవచించేవారు. యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో చాలానే మనకు కనపడతాయి. ఆయన బెత్లెహేములో పుడతాడు అని ప్రవచించినటువంటి ప్రవక్త, మత్తయి సువార్తలో ఆ నెరవేర్పును మనం చూస్తాం. ఆయన బెత్లెహేములో పుట్టాడు అనేటువంటి మాట. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమి మీదకి వస్తాడు. ఆయన పుట్టి పరిచర్య చేసి తిరిగి మరణించి పునరుత్థానుడై మరలా వెళ్ళిపోతాడు. మరలా ఆయన వస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు క్షుణ్ణంగా ప్రవచనాలు, ప్రవక్తలు మనకు తెలియజేశారు. ఆ క్రమంలోనే, ఆ వరుసలోనే ఈ ప్రాతకాలపు వేళ యూదాను గురించి, ఇస్కరియోతు యూదాను గురించి, లేక యేసు ప్రభువారు అమ్మబడుట అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. జకరియా గ్రంథంలో మనం చదివినటువంటి మాట మనం గమనిస్తే, యేసు ప్రభు వారిని ఎన్ని నాణ్యాలకు అమ్మివేస్తారు అనేటువంటి మాటను మనం గమనిస్తాం. మరి విశేషంగా ఇక్కడ ఎవరు అమ్ముతారు, ఎవరు యేసు ప్రభును అమ్మివేస్తారు అని మనం గమనిస్తే, ఇస్కరియోతు యూదాను ఎన్నుకోవటం, లేక ఏర్పాట్లు చేయటం, లేక యూదా ముందుకు రావటం అనేటువంటి మాటను మనం గమనిస్తాం. యూదాను గురించి, ఇస్కరియోతు యూదాను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్కరియోతు యూదా ఒక ధనం మీద ఆశ కలిగినటువంటి వాడు, అధికారం మీద ఆశ కలిగినటువంటి వాడు. తాను ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఆయన ఎక్కువగా ధనం మీదనే ఆశ చూపించేవాడు. మరొక మాట మనం గమనిస్తే, తన శిష్యులైనటువంటి వారిని, యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకొని, ఏర్పాట్లు చేసుకొని, వారు ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు, వలలు గడుపుకుంటూ ఉన్నప్పుడు, వలలు వేస్తూ ఉన్నప్పుడు, సుంకాన్ని వసూలు చేసేటువంటి వారిని, లేక పనిచేసే వారిని దేవుడు ఎన్నుకొని, ఏర్పాట్లు చేసుకొని, శిష్యులందరినీ ఆయన పిలిచాడు. మీరు నన్ను వెంబడించండి, మీరు నా యొద్దకు రండి, మిమ్మల్ని నేను మనుషులు బట్టు జాలరుగా చేస్తానని దేవుడు తన శిష్యులను అందరినీ పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, ఆయన యొద్దకు చేర్చుకున్నాడు. ఆయన దగ్గర శిష్యరికం చేసేవారిగా దేవుడు వారిని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. యూదా దేవుణ్ణి అనుసరించాడు. అంతకుముందే అధికారం, ధనం కలిగినటువంటి వాడు, ధనం మీద ఆశ కలిగినటువంటి వాడు. ఏది ఏమైనా ధనాన్ని సంపాదించాలి అన్నటువంటి ఆశ కలిగి, ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరి దగ్గరికి వెళితే ధనం దొరుకుతూ ఉంది, ఎవరి దగ్గరికి వెళితే నా ధనం మీద ఉన్నటువంటి ఆశ తీరుతుంది అని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో యేసు ప్రభు వారు అద్భుతాలు చేయటం, ఆశ్చర్యకార్యాలు జరిగించటం, అనేక మందిని సమకూర్చటం, అనేక మందికి భోజనం పెట్టటం, అనేక మందిని బాగు చేయటం,
ఈ విషయాలు యూదాలో యూదా గమనించినప్పుడు యేసు ప్రభు వారి ఆయన చెప్తున్నటువంటి మాటలు, నా రాజ్యం ఉంది, నా సామ్రాజ్యం ఉంది అనేటువంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆయనను ఆశ్రయిస్తే, ఆయనతో సహవాసం చేస్తే, నేను కూడా ఏదో ఒక మంత్రిని అవుతాను, ఆయన దగ్గర ఉండి నేను సంపాదించుకోవచ్చు అన్నటువంటి తలంపు కలిగినటువంటి వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే ప్రభు అయిన యేసు శిష్యరికంలో లేక శిష్యుల లిస్టులో ఇస్కరియోతు యూదా కూడా చేర్చబడ్డాడు. ఇస్కరియోతు యూదాను గురించి మనం ఎక్కడ చదివినా, బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా ఎక్కడ చదివినా ఆయనకు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమిటి ఆ మాట అంటే, కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా, ఆయనను అప్పగించిన యూదా, దేవాది దేవుణ్ణి అప్పగించినటువంటి యూదా. మనం ఇంచుమించుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా యూదాను గురించి, ఆయనను అప్పగించిన యూదా అనే మాట మనకు కనపడుతుంది. కొంతమంది చరిత్రకారులు, కొంతమంది భక్తులు, కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, యూదా దేవుణ్ణి అప్పగించటానికి, కేవలం యేసు ప్రభును అప్పగించటానికే యూదాను సాతాను ఆడుకున్నాడు అని కొంతమంది పండితుల అభిప్రాయం. ఎందుకు అలాగూ మనము చెప్పవచ్చు, లేక వాళ్ళు అలాగూ చెప్పారు అంటే దానికి ఆధారం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును వెంబడించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువును వెంబడించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. భయంకరమైనటువంటి నరహంతకులు కావచ్చు, భయంకరమైనటువంటి పాపములో జీవించేవారు కావచ్చు, భయంకరంగా వేదనతో ఉండేవారు కావచ్చు, లేక వ్యాధితో ఉండేవారు కావచ్చు. ఏది ఏమైనా ఆనాటి కాలాలలో యేసు ప్రభువును వెంబడించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కేవలం ఆయన బోధ, ఆయన మాటలు, ఆయన దేవుని గురించినటువంటి సంగతులు తెలియజేస్తూ ఉన్నప్పుడు వారిలో పాపం బయటికి వచ్చి, మేము మిమ్మల్ని స్వీకరిస్తాం, నమ్ముకుంటామని ముందుకు వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయా గ్రామాలు, ఆయా ప్రదేశాలు ప్రభు దర్శిస్తూ ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షించబడ్డారు, ప్రభువును అంగీకరించారు, ప్రభు శిష్యులుగా, ప్రభు బోధను ఇష్టపడినటువంటి వారు ఆయనను స్వీకరించారు. చాలా సంతోషం. కానీ ఇస్కరియోతు యూదా ప్రతినిత్యం ఆయనతో ఉండేవాడు. ప్రతినిత్యం ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాడు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాడు, ఎక్కడ భోజనం చేస్తే అక్కడే ఉండేవాడు, నిత్యము అనుసరించేవాడు. ఎందుకంటే శిష్యుడు కాబట్టి, 12 మంది శిష్యుల్లో ఒకడు కాబట్టి, 12వ శిష్యుడు కాబట్టి నిత్యము యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన వెళ్ళేవాడు. ఆయన చెబుతున్నటువంటి బోధ కూడా వినేవాడు. ఆయన చెబుతున్న బోధ కూడా ఇస్కరియోతు యూదా వినేవాడు. అనేక మంది విన్నారు, వారు బాగుపడ్డారు, జీవితాలు మార్చుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తన వెంట ఉన్నటువంటి యూదా యేసు ప్రభువును అంగీకరించలేదు. యేసు ప్రభు మాటలకు ఆయన లోబడలేదు. ఆ విషయాలను మరలా గమనిద్దాం. ఆఖరి మాటల్లో మనం గమనిద్దాం. మనం చదువుకున్న లేఖన భాగంలో 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతూ ఉండగా అక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. ఇక్కడ 30 వెండి నాణ్యాలు అనేటువంటి మాట మనం గమనిస్తాం. ప్రభువును అమ్మివేయటానికి
యూదా అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. గత కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం జకరియా గ్రంథంలో 11వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. నా కూలి నాకు ఇయ్యుడి. ఆ కూలి ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. ఒక బానిస ఖరీదు ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. అంతకు మించి ఇవ్వటానికి వారు ఇష్టపడరు. ఈ మాటలు మనం దైవ గ్రంథంలో అక్కడక్కడ మనం చదువుతాం. జకరియా ప్రవచించినటువంటి ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది, ఎక్కడ నెరవేరింది అని మనం గమనిస్తే రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే, 26వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, యూదా అధికారుల దగ్గరికి వెళ్ళి అనేటువంటి మాటను మనం గమనిస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. యూదా ప్రధానుల యొద్దకు వెళ్ళి, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఆమేన్. ఇక్కడ ఒక మాటను మనం చదివితే, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అధికార దాహం కలిగినటువంటి వాడు, లేక ధనం మీద ఆశ కలిగినటువంటి వాడు ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, ధనము సమకూర్చుకోలేదు, ఆయన రాజ్యం రాలేదు. 2 సంవత్సరాలు దాటింది, ఇంకా తను అనుకున్నది నెరవేరలేదు. 3వ సంవత్సరంలోనికి వచ్చింది, ఇంకా నెరవేరలేదు. ఆయనకు అర్థమైంది, యూదాకు అర్థమైంది, అయ్యో ఈయన నేను వెంబడిస్తూనే ఉన్నాను, ఒకవేళ ధనం అధికారం యేసు ప్రభు పొందుకుంటాడేమో, ఆయన రాజ్యం, ఈ రోమా సామ్రాజ్యాన్ని మించి రాజ్యాన్ని మరలా ఆయన నిర్మిస్తాడేమో అనుకున్నాను. కానీ ఆ రాజ్యం లేదు, అధికారం లేదు, ధనము లేదు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా జీవించాలి, లేక ఎలా ధనాన్ని సంపాదించాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యూదాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అదేమిటి అని మనం గమనిస్తే, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఈ చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురు, నాకేం దొరుకుతుంది? నేను ఆయనను మీకు అప్పగిస్తే ఆయన పట్టుకోవాలని, బంధించాలని ప్రధాన యాజకులు చాలా దినాలు ప్రయత్నం చేశారు. చాలా సందర్భాలలో పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. ఎవరో ఒకరు ఆయనను అప్పగించాలి, గుర్తుపట్టాలి, ఆయన ఈయనే ప్రభు అని వారు తెలియజేస్తేనే వారు బంధించగలరు. ఆ క్రమంలోనే యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగిస్తాను, నాకేమి ఇస్తారు? ఇక్కడ ఆశ కలిగినటువంటి వాడిగా యూదా కనపడుతూ ఉన్నాడు. ఆయనను వెంబడించినటువంటి వారు ఎంతో లాభాన్ని సంపాదించుకున్నారు. ఆరోగ్యంగా పరం కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, తన స్థితిని మార్చుకొని చక్కగా జీవనాన్ని సాగించే అనేక మంది ఉన్నారు. దారిని వెంట వెళుతూ, అయ్యా నాకు చూపు దయచేయంటే దేవాతి దేవుడు వారికి చూపును దయచేశాడు. బిడ్డలు చనిపోయినటువంటి బిడ్డలను బట్టి దుఃఖిస్తూ ఉండగా వారిని చూసి కనికరపడి దేవుడు వారికి మరలా బిడ్డలను బ్రతికించి ఇచ్చారు. ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో ఉదాహరణలుగా అనేక మందిని మనం గమనించవచ్చు. వారు యేసు ప్రభువును సంపాదించుకున్నారు,
పోగొట్టుకున్నారు, పాపాన్ని పోగొట్టుకున్నారు, రోగాన్ని పోగొట్టుకున్నారు, వ్యాధిని పోగొట్టుకున్నారు. ప్రతి దానిని ప్రభు దగ్గరికి వస్తే పోగొట్టుకున్న వారు ఉన్నారు, సంపాదించుకున్న వారు ఉన్నారు. అంటే వారి శారీరకమైనటువంటి రుగ్మతను పోగొట్టుకున్నారు, బాధలను పోగొట్టుకున్నారు, వ్యాధులను పోగొట్టుకున్నారు, పాపాన్ని పోగొట్టుకున్నారు. వారు సంపాదించుకున్నది ఏంటంటే యేసు ప్రభును వారి రక్షకునిగా అంగీకరించారు, వారు సంపాదించుకున్నారు. కానీ ప్రభుతోనే ఉంటూ, ప్రభుతోనే నడుస్తూ, ప్రభుతోనే జీవనాన్ని సాగిస్తూ, ప్రభువును వెంబడిస్తూ కూడా యూదా సంపాదించుకున్నది ఏంటి అంటే ఏమీ లేదు, శాపము తప్ప ఏమీ లేదు. కాగా ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట, ఆయనను అప్పగిస్తే నాకేమిస్తారు? సంపూర్ణంగా సాతానుగాడు తన తలంపుల ద్వారా, లేక అతనికి మంచి అవకాశం ఇవ్వకుండా సాతానుగాడు వాడుకుంటూనే ఉన్నాడు. ఆయన బోధలు వింటూ ఆయనను రక్షకునిగా నిజంగా అంగీకరించాలి కానీ సాతానుగాడు తనలో ఉండటం ద్వారా, సాతానుగాడు వాడుకోవటం ద్వారా అడ్డుపడి దేవుని మాటలకు ప్రభావితం కాకుండా అలాగే జీవించటం, అలాగే బ్రతకటం జీవిస్తున్న యూదాను మనం గమనిస్తాం. తన బోధనల ద్వారా యూదాను రక్షించాలని యేసు ప్రభువారు ఎంతో ప్రయత్నం చేశాడు. లూకా సువార్తలో మనం గమనిస్తే 13వ అధ్యాయంలో మీరు మారు మనసు పొందని ఎడల అలాగే నశిస్తారు అంటారు. ఆ విషయం శిష్యుడైన యూదా కూడా వింటూనే ఉంటాడు. మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారు. వింటూ ఉన్నాడా అంటే వింటూనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వింటూ ఉన్నారు. వారిలో మరి విశేషంగా శిష్యులు కూడా మరీ దగ్గరగా ఉంటారు కాబట్టి వారు కూడా వింటూ ఉన్నారు, ఆయన కూడా వింటూ ఉన్నారు. కానీ ప్రభువుకు అవకాశం ఇవ్వలేదు, ప్రభువుకు మనసు ఇవ్వలేదు. దేవుని దగ్గరే ఉన్నాడు కానీ దేవునికి దూరంగా జీవిస్తున్న యూదాను మనం గమనిస్తాం. కానీ యూదా ఆఖరుకు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే నేను ఆయనను అప్పగిస్తే నాకేమిస్తారు అనేటువంటి మాటను మనం గమనిస్తాం. ఆఖరుగా యూదా ఏమనుకున్నాడంటే ప్రభువును అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. లోకరక్షకుడు, లోకములో ఉన్న పాపాన్ని పరిహరించటానికి, మానవునిలో ఉన్న పాపమును తీసివేయటానికి, దాన్ని దూరం చేయటానికి, పాపము లేని పరిశుద్ధుడైన, నీతి న్యాయాలను అనుసరించినటువంటి పరిశుద్ధుడైన దేవాది దేవుడు పరమును వీడి భూలోకానికి వస్తే శిష్యుడైన యూదా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనను అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. సంతలో దొరికే గేదెలు, పశువులు, వాటిని ఏ విధంగా అయితే బేరం పెడతారో, వాటిని ఏ విధంగా అయితే అమ్మివేయటానికి యజమానులు సిద్ధమవుతారో, ఆ క్రమంలోనే వరుసలోనే ప్రభువును నిర్దాక్షిణంగా అమ్మివేయటానికి ఒక బానిస, లేక ఒక ఆ మాట అనటానికి ధైర్యం లేదు కానీ, ధైర్యం చేయటానికి మనసు ఇష్టపడటం లేదు కానీ ప్రభువును అమ్మివేయటం ఎంత ఘోరాతి ఘోరం, ఎంత నేరం. లోకాన్ని రక్షించటానికి, లోకములో ఉన్న మనుషులను రక్షించటానికి, పాపశాపములో నుండి విడుదల విముక్తుల్ని చేయటానికి, పాపము లేని పరిశుద్ధుడిగా వచ్చినటువంటి ప్రభువును అమ్మివేయటం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి.
ఎంత హేయమైనటువంటి పరిస్థితి. అమ్మివేయుట. ఆ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, అమ్మివేయుట అనేటువంటి మాటను మనం చదివితే మనం ఆ మాటలు దుఃఖకరంగా మనకు అనిపించవచ్చు. ప్రభువును అమ్మివేయటం ఏంటి? కానీ యూదా అలాగ అనుకోలేదు. యూదా అమ్మివేయటానికే సిద్ధపడ్డాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చాడు. నేను ఆయన మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అంటే, వారు అన్నారు 30 తులముల వెండిని నీకు ఇస్తా. 30 తులముల వెండి నాణ్యాలను తూచి వానికి ఇచ్చారు. ధనం మీద వ్యామోహము కలిగినటువంటి యోధ కేవలం 30 తులముల వెండి కొరకు లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని పరిశుద్ధుడైన యేసు ప్రభు వారిని పాపము లేని సశరీరుడిగా ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుని అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. తన కూలి ఎంత అంటే, ఆ పని చేయటానికి కూలి ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. ఒక బానిస ఖరీదు వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు. ప్రభువును నిర్దాక్షణంగా 30 వెండి నాణ్యాలకు అప్పగించటానికి అధికారుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర 30 వెండి నాణ్యాలు తాను తీసుకున్నాడు. 11వ అధ్యాయం, అదే జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం లేక 13వ వచనాన్ని మనం చదివితే అక్కడే మరొక మాట మనం చదువుకోవచ్చు. యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరి వారి పారవేయమని వారికి ఆజ్ఞ అయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ప్రభువును అమ్మివేయటం మనం చూస్తాం. అమ్మివేసిన ఆ ధనం అది క్రయధనముగా ఉండటం మనం గమనిస్తాం. ఆ మాట మనం ఎక్కడ నెరవేర్చబడింది అని మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనంలో 7వ వచనంలో మనం చదివితే ఆ మాట మనకు కనపడుతూ ఉంది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రయధనముగా కుమ్మరి వాని పొలమును కొన్నారు. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట జకరియా ద్వారా ప్రవచించబడింది. ఆ మాటను నెరవేర్పుగా కుమ్మరి వాని పొలాన్ని వారు కొన్నారు. మత్తయి సువార్త 27:7లో మనం చదువుతూ ఉండగా కుమ్మరి వాని పొలం కొనబడింది. అది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అని మనం గమనిస్తే పరదేశులను పాతి పెట్టడానికి. ఆనాటి దినాలలో శ్మశాన భూమి చాలా ఖరీదైంది అని కొంతమంది పండితుల అభిప్రాయం. ఎందుకంటే దాంట్లో ఆ పొలంలో, వారు కొన్న పొలంలో వారు డబ్బులు ఇచ్చి సమాధి చేయించుకోవాలి. వారు డబ్బులు ఇచ్చి సమాధి బరియల్ గ్రౌండ్ను వారు
వారు కొనుక్కొని చేయాలి. ఈనాడు కూడా ఆ క్రమం ఉంది. ఆయా పట్టణాలలో, ఆయా మంచి మంచి హైదరాబాద్ కావచ్చు, కొన్ని పట్టణాలలో స్థలము లేక ఆ సమాధి చేయటానికి ఆ ప్రాంతాన్ని ఆ కొన్ని అడుగులను కొని అందులో సమాధి చేసే కార్యక్రమం ఇప్పుడు కూడా సాగుతూ ఉంది. అయితే ఆనాడు కూడా వారు సమాధి చేయాలి అంటే పొలం కొనాలి, ఆ స్థలాన్ని కొనాలి. అది మంచి ఖరీదుతో నింపబడింది. ఒకవేళ కొంతమంది భక్తుల అభిప్రాయం, ఆ ధనాన్ని వారి దగ్గర తీసుకున్నాడు యోధా, తీసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని గ్రహించాడు. కుమ్మరివాని పొలం తీసుకుంటే బాగుంటుందేమో అనుకున్నాడు కానీ డబ్బును తీసుకున్నాడు కానీ మధ్యలోనే తన ప్రాణాన్ని తాను పోగొట్టుకున్నాడు. అధికారులు దాన్ని కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. అది ఎవరికి ప్రయోజనం అంటే పరదేశులను పాతి పెట్టడానికి వారు కొన్నారు. పరదేశులను ప్రవచనం నెరవేర్పును మనం ఇక్కడ గమనిస్తాం. 30 వెండి నాణ్యాలకు అమ్మివేయబడుతుంది అని చెప్పారు ప్రభును. 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు యోధ. ఆ ఇచ్చినటువంటి 30 వెండి నాణ్యాలకు కుమ్మరి వాని పొలం కొంటారు అని చెప్పారు. ఆ నెరవేర్పును మనం చూస్తాం. ఇర్మియా గ్రంథములో కూడా ఆ మాటలను మనం చూస్తాం. మూడవ విషయానికి వస్తే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో ఆరో వచనాన్ని మనం చదివితే, నీ చేతులకు గాయములు లేమని వారిని అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పెను అనే మాట మనం ఇక్కడ చదువుతాం. మూడవ ప్రవచనాన్ని మనం చదివితే, ఆయన చేతులకు గాయాలు. మూడవ ప్రవచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. నన్ను ప్రేమించిన వారింట నేనుండగా నీ చేతులకు గాయములేమని వారు అడగగా వారు, నన్ను ప్రేమించిన వారింట నేనుండగా అనే మాట మనం చదువుతాం. దాని నెరవేర్పును యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో ఆ నెరవేర్పు మనకు అక్కడ కనపడుతూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు దాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఇండుమనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రవచనం నెరవేర్చబడింది. ప్రవచనం వచ్చింది, తెలియజేశాడు జకరియా ప్రవక్త. ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ ప్రవచనం యోహాను భక్తుడు దాన్ని జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభువారు సిలువ వేయబడి ఆయన మరలా పునరుత్థానుడై లేచి తన శిష్యుల దగ్గరికి వచ్చి, తాను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు, శిష్యులందరూ వారు ఉన్నప్పుడు ఆయన మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారికి చెప్పి, అటు తర్వాత తోమ చూసి ఆయన అడుగుతూ ఉన్నాడు, నీకు గాయాలయ్యాయి కదా, నీవు గాయాల పాలయ్యావు కదా, అయితే నిన్ను నేను నమ్మాలి అంటే నీ గాయాలలో నేను వేలు పెట్టి చూడాలి. జకర్యా గ్రంథంలో కూడా అదే మాటను మనం చదువుతూ ఉంటాం. జకర్యా గ్రంథంలో కూడా అదే మాట, నీ చేతులకు గాయము లేవని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. ప్రేమించిన శిష్యుడి దగ్గర వారు విందు చేసుకుంటూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై తోమ వాటిని గమనిస్తాం. తోమ అనటం, మాట్లాడటం, చూడటం మనం గమనిస్తాం. ప్రవచన నెరవేర్పును మనం ఇక్కడ గమనిస్తాము. చాలా విషయాలు ఈ ప్రవచనాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవ ప్రవచనం జకరియా ప్రవచించాడు, దేవాతి దేవుడు వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు.
ప్రవక్తలు తెలియజేశారు. శిష్యులైనటువంటి వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలను వారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడే ప్రత్యక్షమై వారి చేతుల్లో, ఆయన చేతిలో గాయాలను చూపించాడు. గాయాలు చూసిన తోమ, నా ప్రభువా, నా దేవా అని ఆయనకు మొరక్కటం మనం గమనిస్తాం. చూసి నమ్ముట వారి కంటే చూడక నమ్మర వారు ధన్యులు అనేటువంటి మాటను కూడా మనం అక్కడే చదువుతాం. గమనించండి, దేవుడు ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. మరొక మాట మనం చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడికి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు న్యాయాధిపతిని వారు చెంప మీద కొడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు న్యాయాధిపతిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెంప మీద కర్రలతో కొడుతూ ఉన్నారు. శిలువ ప్రయాణములో, శిలువ శ్రమలలో దేవాది దేవుని తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి రెల్లుతో కొట్టటం, ముఖం మీద, చెంపల మీద వారు వృద్ధటం మనం గమనిస్తాం. ఆ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో ఆ మాట మనకు కనపడుతూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకా ప్రవచించాడు. మీకా తెలియజేసినటువంటి విషయం, ఆయనను చెంప మీద కొడతారు. కొన్ని వేల ప్రభు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాబడినటువంటి ప్రవచనాలు మనము గమనిస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు వాటిని నెరవేర్పును కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మీకా 5వ అధ్యాయం 1వ వచనంలో చెంప మీద కొడతారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఎంత భయంకరమైనటువంటి విషయాలను జరగబోతుంది, అది జరిగి తీరుతుంది. వారు ముందుగానే గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు, భూమి మీదికి వస్తాడు. పాప శాపములున్న మానవ జాతిని, మనుషులను విమోచించటానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇన్ని తులముల వెండికి, 30 తులముల వెండికి అమ్మివేయబడతాడు. ఆ పొలము ద్వారా, అమ్మివేయబడిన పొలం ద్వారా, డబ్బు ద్వారా, ధనం ద్వారా కుమ్మరివాని పొలాన్ని కొంటారు. ఆయన చేతులకు గాయాలు ఆయన ముఖం మీద పడతారు అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని నెరవేర్పును కూడా మత్తయి సువార్త, యోహాను సువార్త ఆ వాక్య భాగాలలో మనం చదువుతాం. యేసు ప్రభు రావటం యాదృచ్ఛికం కాదు, అకస్మాత్తుగా కాదు, హఠాత్తుగా కూడా రాలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభు వస్తాడు అని చెప్పారు. ప్రభు వచ్చాడు. ప్రభు గాయపడతాడు, ఆయనను అమ్మివేస్తారు అని చెప్పారు. అమ్మివేయబడ్డాడు, గాయపడ్డాడు. ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా ఆయన వస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పునరుత్థానుడై మరలా వెళ్ళిపోయాడు, ఆరోహణమైపోయాడు. ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే రీతిగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు.
అదే ప్రాంతానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చింది నిజం, ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టింది నిజం, ఆయన చనిపోయింది నిజం, మరలా బ్రతికి లేచింది నిజం, పునరుత్థానుడైంది లేచింది నిజం, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు అన్నది నిజం. ప్రజలందరికీ తీర్పు తీర్చేది ఖాయం, అది కూడా నిజమే. ఎందుకంటే వస్తానని చెప్పిన దేవుడు రాక మానలేదు, మారడు కూడా. చెప్పటానికి, ఆయన చెప్పింది చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ప్రభునందు ప్రేమైన దైవజనాంగమా, ఈ ప్రాతకాలపు వేళలో దేవాది దేవుడు ప్రవచనాలను నెరవేర్చటానికి దేవుడు వచ్చాడు. ప్రాణం పెట్టడానికి దేవుడు వచ్చాడు, ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు. మొదటిదిగా ప్రభు అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడినటువంటి ఆ ధనాన్ని అతను పొందుకోలేదు. నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించానని పశ్చాత్తాపడ్డాడు. మధ్యలోనే ఆయన చనిపోయాడు. యోధా వెళ్ళిపోయి ఏదో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అది కింద పడింది, తెగి కింద పడింది, పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఒక్క మాట మనం చదివితే మత్తయి సువార్త అనుకుంటా 26వ అధ్యాయం 24వ వచనములో అనుకుంటా, అతడు పుట్టకుండిన ఎడల అతనికి మేలు అనేటువంటి మాటను మనం చదువుతాం. అతడు పుట్టకుండిన ఎడల 24వ వచనం బాబు, 26వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. 24వ వచనంలో మనం చదివితే 26వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివితే, అతడు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు, ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. యోధాను గురించి ఆఖరుగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అతడు పుట్టకుండిన ఎడల మేలు, ఆ మనుషునికి శ్రమ. అకస్మాత్తుగా ధనవంతుడు కావాలని అనుకున్నాడు, ఆ ధనాన్ని ఆశించాడు, దాన్ని పొందుకోకుండానే మరణించాడు. ఏ స్థలమైతే కొనాలని ఆశించాడో, లేక దేని ద్వారా అయితే డబ్బును సంపాదించాలని ఆశించాడో, ఆ స్థలములోనే పాతి పెట్టారని కొంతమంది పండితుల అభిప్రాయం. గమనించండి, ఈ వాక్య భాగాలను మనం వింటూ ఉన్నప్పుడు, దేవుడు మనములను క్రయధనముగా ఆయన రక్తం ఇచ్చి మనమును కొన్నాడు. ఆనాడు అమ్మివేయబడ్డాడు, కానీ 30 వెండి నాణ్యాలకు అమ్మివేయబడ్డాడు, కానీ ఆయన తన రక్తము ద్వారా క్రయధనముగా ఆయన రక్తమిచ్చి మనమును కొన్నాడు. యూదా కొన్నాడు, అమ్మివేయబడ్డాడు, లేక ఆయనను అమ్మివేశాడు, కానీ పొందుకోలేకపోయాడు. మనములను కొన్న ప్రభు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2 days ఇంకా ఎవరైనా యేసు ప్రభును స్వీకరించకపోతే, స్వరక్షకునిగా అంగీకరించి ఆ క్రయధనముగా ఆయన రక్తం ఇచ్చి, దేవా నీకు నేను సమయం ఇస్తూ ఉన్నాను, దేవా నేను పాపినని గ్రహిస్తే పాపిగా ఉన్న వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన కొని పరలోక రాజ్యానికి వారసులయ్యే కృపను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి యేసు వైపు చూస్తూ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నడిపించబడుతున్నటువంటి దైవజనుల కుటుంబాలకును చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామములో ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి, అందరికీ వందనాలు. అయ్యగారు వందనాలు. ఆమేన్. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే
నిన్ను చంపీరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాపారుణమునకే, కాదు కాదయ్యయ్యో నా పాపారుణమునకే, సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదా, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకము. 11 మందే ఉన్నారు. 12వ వాడు ఆయనను పట్టుకొనిన వారికి త్రోవ చూపినాడు, యూదా ఇస్కరియోతు. ఉరిపెట్టుకొని చచ్చెను. ఉరిపెట్టుకొని అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను, అతను చచ్చెను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఆయన పునరుత్థానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకము. సంఖ్య సరిగా చేయబడుతుంది. ఇద్దరు యూస్తు అని పేరున ఇద్దరిని నిలబెట్టి మిగతా 11 మంది ప్రార్థించి, అయ్యా 12 మంది ఉన్నాము, వారిలో ఒకడు 12 మందిలో ఒకరు మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చిన వారికి త్రోవ చూపి ద్రోహము వలన ధనము ఆశించి ఊరి పెట్టుకొని చచ్చాడు. అయితే సంఖ్య పరిపూర్ణం చేయండి అయ్యా పరిశుద్ధాత్మదేవా. వీరిలో మత్తీయ, యూస్తు వీరిలో ఒకరిని ఆ 12 మంది సంఖ్య పరిపూర్ణం చేయుటకు ఆయన పునరుత్థానంను గూర్చి, రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ పునరుత్థానమును గూర్చి సాక్షులమై ఉండుట కొరకు ఇద్దరిలో ఎవరిని నియమిస్తావో అని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మకు అప్పగించారు భారం. అప్పుడు మత్తీయ పేరిట చీటి పడెను. 11 మందితో మత్తీయ కూడా పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు 12 మంది అపొస్తలులుగా ఎంచబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుత్థానమును గురించి తిరిగి లేచి ఉన్నాడని, మా ప్రభు తిరిగి లేచి ఉన్నాడని అప్పటి నుండి అపొస్తల కార్యములు 2వ అధ్యాయం మొదలు ఇదే సాక్ష్యం. మీరు తెలియక చేసితిరి, జీవాధిపతిని చంపితిరి, అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి బ్రతికించి లేపెను. అందుకు మేమే సాక్షులము. ఈ 12 మందే సాక్షులము. అపొస్తలుల కార్యములంతా ఈ బోధనే. అపొస్తలుల కార్యములంతా ఈ బోధనే. మీరు తెలియకనే చేసితిరి, యేసును చంపితిరి, అయితే యేసు తిరిగి లేచి ఉన్నాడు అనుటకు మేము 12 మంది సాక్షులము. అపొస్తలుల కార్యములంతా ఈ బోధనే. 12 మంది సాక్షులు. యేసుకు 12 మంది సాక్షులు. అనేక మంది ఉండవచ్చు.
యేసు జీవించిన కాలంలో ఆయన పునరుత్థానమును గురించి చెప్పినవారు. అయితే లోకమును తలకిందులు చేయుటకు, ఈ బోధను లోకము అంతా వ్యాపింప చేయుటకు ఈ 12 మంది ఎంపిక చేయబడిన వారు అపోస్తలులు. యూదా పోగొట్టుకొనిన ఆ గొప్ప భాగ్యము మత్తీయకు దొరికింది. అయితే ఈనాడు నీకు నాకు దేవుడు అనుగ్రహించుటకు, ఆ భాగ్యం అనుగ్రహించుటకు దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని సందేశం యూదా ఇస్కరియోతును గురించి మొదటి నుండి ఏ విధంగా శిష్యుడు అయ్యాడో, ఏం ఆశించి వచ్చాడో, ఆశించినది నెరవేరుట లేదు అని ప్రభు నమ్ముకున్నాడో, కళ్ళకు కట్టినట్టుగా మన ముందు మన హృదయమును పలకల మీద ముద్రించిన మార్కపురం నుండి వచ్చిన దైవజనులు పులుకూరి మానిల్ గారు, పాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇస్తున్నాము. యాకోబు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేయగలరా యాకోబయ్య గారు? ఓకే గారు, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా దేవానికి వందనాలనైనా. ఉదయకాల సమయంలోని దాసుడు దైవజనులు ఇమానులను నిలబెట్టుకొని చక్కటి వాక్య సందేశాన్ని మాకు వినిపించారు. నిజముగా తండ్రి, మరి నీ దగ్గర ఉండి నీ పరిచర్యలో ఉంటూ ఎంతో నమ్మకంగా ఉండి కూడా ప్రభా, లోక ఆశలకు ఆహుతి అయిపోయి లోకంలో ఉన్న వాటి వైపు మనసు త్రిప్పుకొని మరి సత్యదేవుణ్ణి నమ్ముకున్నటువంటి పరిస్థితి మరి ఇస్కరియోతు యూదాకు వచ్చినట్టుగా, మరి ఆ యొక్క డబ్బును కూడా అనుభవించలేని పరిస్థితిలో అతను వెళ్ళి ఉరివేసుకొని చనిపోయినట్టుగా మేము చూస్తున్నాం. ఆధ్యాత్మికమైన జీవితంలో నైనా మరి మీరు తెలియచేసినట్టుగా పైనున్న వాటి కొరకే మీరు వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి కొరకు కాదు అని చెప్పి నువ్వు మాతో మాట్లాడవయ్యా. మరి భూ సంబంధమైన వాటి వైపు చూస్తే మా పరిస్థితి ఎలాగుంటుందో ఇస్కరియోతు యూదాలో మేము చూస్తూ ఉన్నాం. కనుక పైనున్న వాటి కొరకు మేము పరిగెత్తుటకు, పౌలులాగా వాటి కొరకు ప్రయాసపడటకు నైనా మా జీవితాలు ఒక దృఢ నిశ్చయిత కలిగి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రములు. కుటుంబాన్ని దీవించండి అయ్యా. చేరువచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకురండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోవచ్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మ్యూట్ లో ఉన్నారండి. మనందరి నిమిత్తము ప్రార్థనలో ప్రభును వేడుకొనిన యాకోబు పాస్టర్ గారికి మనసారా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయ్యగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? పులుకూరి మానేల్ గారు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగించుకొని తదుపరి కార్యక్రమానికి వెళ్దాము. ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, యేసు వైపు చూసుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నడిపించబడుతున్నటువంటి కుటుంబానికి చేరవచ్చిన దైవికమైన కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. రాజీ తయారు